Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel. Okay friends, in today's class we are going to start the new chapter of our 6th class history, that is Stone Age. Okay, Stone Age chapter ni manam discuss chesukobothunam ee class lo. Stone Age. Okay, Stone Age ante mana human existence first thing హ్యూమన్స్ ఎగ్జిస్టెన్స్లో వచ్చినప్పటి నుండి ఫస్ట్ వాళ్ళు యూజ్ చేసింది స్టోన్స్. ఓకేనా, వాళ్ళు ఫస్ట్ యూజ్ చేసింది స్టోన్ కాబట్టి అండ్ వి మోస్ట్లీ డిపెండెడ్ అపాన్ ద స్టోన్స్ కాబట్టి దాన్ని బట్టే స్టోన్ ఏజ్ అని డిఫైన్ చేయడం జరిగింది. ఓకేనా, స్టోన్ ఏజ్. ఈ స్టోన్ ఏజ్ని కూడా మూడు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ Paleolithic age. Next one is Mesolithic age. Third one is Neolithic. Okay na, Neolithic. Paleolithic, Mesolithic, Neolithic. దీంట్లో లిథిక్ అంటే స్టోన్. ఓకేనా, లిథిక్ అంటే ఏంటి? స్టోన్. పాలియో అంటే ఓల్డ్. ఓకేనా, పాలియోలిథిక్. దిస్ వర్డ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టూ గ్రీక్ వర్డ్స్. ఓకేనా, పాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్, మెసో అంటే మిడిల్, లిథిక్ అంటే స్టోన్, నియో అంటే న్యూ, లిథిక్ అంటే స్టోన్. అర్థమవుతుందా? ఓల్డెస్ట్ స్టోన్ ఏజ్ ఏదంటే పాలియోలిథిక్. ఓకేనా, దీని టైమ్ లైన్ అప్రాక్సిమేట్లీ 2 million years ago టు 12,000 BC. అర్థమవుతుందా? ఎం అంటే మిలియన్, వై అంటే ఇయర్స్, ఏ అంటే ఎగో. 2 million years ago to 12,000 BC is the timeline of Paleolithic age. Mesolithic age 12,000 BC to 10,000 BC. Here Neolithic is 10,000 BC to 20,000 BC, 2700 BC. ఓకేనా, 2700 BC. అయితే 99% ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీ ఇస్ కవర్డ్ ఇన్ పాలియోలిథిక్. ఓకేనా, ఓల్డెస్ట్ స్టోన్ ఏజ్ కాబట్టి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ యొక్క హిస్టరీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కవర్డ్. మొత్తానికి పెద్ద భాగం కవర్ అయ్యింది పాలియోలిథిక్. ఓకేనా, 99% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఈస్ కవర్డ్. హ్యూమన్ history is covered in this age. ఓకేనా, పాలియోలిథిక్ ఏజ్ లో 99% ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీ ఇస్ కవర్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే స్టోన్స్ ఎలా ఉంటే అలానే యూజ్ చేసిర్రు అంటే దాన్ని ఎలాంటి పాలిష్లు చేయలేరు, నైఫ్ లాగా మార్చలేరు, షార్ప్గా డెవలప్ చేసుకోలేరు. స్టోన్ ఎలా దొరికితే అలానే యూజ్ చేసిర్రు. ఓకేనా, దట్ ఈస్ పాలియోలిథిక్ ఏజ్. మెసోలిథిక్ ఏజ్ అంటే ఇక్కడ దే స్టార్టెడ్ యూజింగ్ మైక్రోలిథ్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసారు. ఓకేనా, మైక్రోలిథ్స్ అంటే దీస్ ఆర్ షార్ప్ అండ్ టూల్స్, షార్ప్ చేయబడిన టూల్స్. అండ్ మెసోలిథిక్ పీరియడ్ లో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగినాయి. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగినాయి మెసోలిథిక్ పీరియడ్లో. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే అప్పటి వరకు మనకు అగ్రికల్చర్ అంటే ఏంటో తెలియదు. ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వచ్చిన తర్వాత కల్టివేషన్స్ డెవలప్ అయినాయి, ప్లాంట్స్ గ్రో అవ్వడాన్ని అప్పటి ప్రజలు అబ్జర్వ్ చేసిర్రు. సో వాళ్ళు కూడా కల్టివేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో కల్టివేట్ చేసిర్రు. కానీ ఆ నెక్స్ట్ ఫేజ్లో కల్టివేట్ చేసిరుగా, దానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేటివి మెసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయినాయి. ఓకేనా, మెసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయినాయి. అండ్
నియోలిథిక్ పీరియడ్. నియోలిథిక్ పీరియడ్, దిస్ ఈజ్ అ న్యూ పీరియడ్. ఇక్కడ షార్ప్ అండ్ వెపన్స్ యూజ్ చేసిర్రు. షార్ప్ అండ్ వెపన్స్ అండ్ టూల్స్ యూజ్ చేయడం జరిగింది. షార్ప్ అంటే నైఫ్స్, సైకిల్స్ అంటే కొడవళ్ళు, కత్తులు, బాగా షార్ప్ చేసిన టూల్స్ అనేటివి యూజ్ చేసారు నియోలిథిక్ పీరియడ్లో. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ స్టోన్ ఏజ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ స్టోన్ ఏజ్ మీన్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ స్టోన్ ఏజ్ which is given in our NCERT 7th class NCERT. ఓకేనా? Paleolithic age, first, second, third. Most of the human history is covered in Paleolithic age. మెసోలిథిక్ లో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చినాయి. ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల నెక్స్ట్ ఫేజ్ లో కల్టివేషన్ జరిగింది. ఓకేనా? కల్టివేషన్ జరిగింది అంటే ఈ ఫేజ్ లో కల్టివేషన్ అగ్రికల్చర్ డెవలప్ అయ్యింది. ఓకేనా? కల్టివేషన్ అగ్రికల్చర్ డెవలప్ అయ్యింది. ఓకేనా? మైక్రోలీథ్స్ యూజ్ చేసిర్రు అంటే షార్ప్ టూల్స్ యూజ్ చేసిర్రు. ఓకేనా? నెక్స్ట్ నియోలిథిక్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ క్లాస్ షేర్ చేయండి.